డబ్బులు మీరు లేండి మా కారు కట్టాం ఎక్కడి నుంచి కావాలి మీకు న్యాయమే కదా అటు మరి అన్నిటికీ ఒకప్పట్లో మీరే అన్నారు ఈ రీతిలో ఎవరు పని చేయడం లేదు పని చేయించడం మీరు ఒక్కడే బంగారం పని చేయించుకున్నారు అన్నారు మీరే మొదట్లోనే అన్నారు నా ఇంటి ముందు పోసి కట్టుకున్నారు అందరికి ఇబ్బంది నేను అంటాను ఇంకేదన్నా డబ్బులు కావాల్సిన సరే వద్దు కదా మీకు స్థలం ఇప్పిస్తాం కదా ఇక్కడ ఎంతమందికి ఎన్ని కాపురాలకు ఇబ్బంది 33 రోడ్డు ఫీట్ ఉందా చూడండి కట్టుకుంటున్నా నేను నాకుంది ఇదిగో ఇదంతా ఇల్లే నాది 15 సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లు పడగొట్టి చేసుకుంటున్నాము అని చెప్తున్నా మాకు మా ఇల్లు మేము ఉంటాము మా స్థలం మాకు నచ్చింది మాకు స్థలం ఇదే కావాలి నేను 2008 నుంచి నేను కట్టుకున్న రేకులింట్లో కుంగిపోయేటప్పటికి పగల కొట్టాల్సి వచ్చింది కుంగిపోయింది పగల కొట్టాల్సి వచ్చింది రండి ఆత్మహత్య చేసుకున్నారా ఏం చెప్తాం వీళ్ళంతా బ్రాహ్మణులు అంటారు వీళ్ళేంటండి అందరి పేరు రాసి కేసు పెట్టేసి చచ్చిపోతాం ముగ్గురు చచ్చిపోతాం భయపడతాను సురేష్ లాడ్ ఎక్కడ లాడ్ అంట కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి కానీ మేము చెప్పేది ఏముందంటే మేము మామూలుగా 80వ సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాం మేము ఇక్కడ చాలా ఇళ్ళు కూడా రోడ్ల పక్కన ఉన్నాయి అందరూ కలిసి అక్కడిని తీసేసి వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు కానీ ఈ 2 ఇళ్ళు మాత్రం మాకు ఇక్కడ రోడ్డుకి అడ్డంగా ఉంది పిల్లలు ఆటోలు రానట్టుకు కూడా వాటర్ క్యాన్లు రానట్టుకు కూడా ఏమైనా అంబులెన్సులు రానట్టుకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది కానీ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాము ఫ్లాట్ ఎక్కడన్నా చూపిస్తాము కదలమంటే వాళ్ళు కదలడెళ్ళు 3 రోజులకు ఒకసారి మాతో గొడవలేసి అదేమనంటే మమ్మల్ని పట్టణాటికి వస్తున్నారు మమ్మల్ని ఇది చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఇంతకన్నా మేము చెప్పింది మేము మున్సిపాలిటీకి కానీ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ మా వినతి ఏంటంటే ఈ ఇళ్ళు 2 తీసి వాళ్ళకి ఇస్తానన్న స్థలాలు తీసుకొని వాళ్ళ ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్తాను లేకపోతే ఇంతకు ముందు అంతా రేకులు ఇళ్ళు ఉన్నాయి అవి మేమేం అనలేదు వాళ్ళని రేకులు ఇళ్ళు వేసుకుంటే ఇదిగోనంటే మేమేం ఎప్పుడు అనలేదు వాళ్ళని మీరు తీయండి అనలేదు రావద్దని అనలేదు వాళ్ళు వేసుకొని ఉన్నారు అయినా కానీ వాళ్ళు ఇక్కడ కాపురం ఎప్పుడు ఉండరు ఒక 2 ఇళ్ళు ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతుంటారు ఇప్పుడు ఏంటంటే పిల్లర్స్ వేసి స్టాబ్ వేసి డూప్లెక్స్ కడతాను అంటున్నారు కాబట్టి మాకు ఇది అడ్డాం కాబట్టి మేము దానికి ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి మేము మా వినతి పత్రాలని మేము అందరం చెప్తున్నాము దీనికి ప్రజలందరూ మా వాళ్ళందరూ ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఇది మా విన్నపము మున్సిపల్ కమిషనర్కి కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు వచ్చారు చూశారు అందుకని మేము ఇప్పుడు మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి కానీ కమిషనర్కి కానీ చెప్తున్నాం ఇది ఇక్కడ రోడ్లు ఏమన్నా రావాలన్నా ఆటో రావాలన్నా కష్టంగానే ఉంది అందుకోసం మేము అడగటం లేదు వాళ్ళు ఒప్పుకోవటం లేదు